హాయ్ ఎవ్రీబడి, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ఒక స్పెషల్ షో ఈ న్యూ ఇయర్ సందర్భముగా మరి మేము ముగ్గురం కూడా కుటుంబముగా మరి ఇలా ఒక షో మరి చేయాలని ఒక ప్రేరేపణ మాకు వచ్చింది. సో బిఫోర్ వి స్టార్ట్ ద షో, వి త్రీ ఆఫ్ us want to wish together a happy new year. Happy New Year 2024. సో ఈ షో దేని కొరకంటే మరి మా ముగ్గురికి కూడా ప్రభు ఎలాంటి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, మరి ఈ 2023 ప్రభు మమ్మల్ని ఎలా నడిపించాడు, మరి 2024 ప్రభు మాకు ఎలా ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు, మరి ఎలా నడిపించబోతున్నాడో అనే మా ఓన్ థాట్స్, మా ఓన్ ఆలోచనలు, మా సొంత ఆలోచనలను మరి మీకు తెలియజేయాలి అని ఆశపడ్డాము. అలాగే మొదటిగా మరి మా డాడీ బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు వారి యొక్క థాట్స్ ఆన్ 2023 2023 సంవత్సరం మరి ప్రభు వారిని ఎలా నడిపించారు, ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఎలా ప్రభు వారిని దీవించారు, మరి హౌ వాస్ 2023 వారి యొక్క ఓన్ మాటల్లో, వారి యొక్క సొంత మాటల్లో మరి దాన్ని మనం విందాం. తర్వాత 2024కి ప్రభు వారు ఏ వాగ్దానం వారికి ఇచ్చారో దాన్ని కూడా మరి ఈరోజు తెలుసుకుందాం. మొదట 2023 ప్రభు ఈ సంవత్సరం అంతా ఎలా నడిపించాడు ఫస్ట్ నేను అది మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనము దాటి వచ్చిన మార్గాలు ఈ సంవత్సరము తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరము ముగింపులో వచ్చినప్పుడు అదన్నీ జ్ఞాపకం చేసుకోవడం మంచిది. బైబిల్ కూడా అదే తెలియజేయుచున్నది, నీవు దాటి వచ్చిన మార్గాల్ని ఎప్పుడు కూడా మర్చిపోకుము. ఇజ్రాయెల్ ప్రజలు బయటికి వచ్చినప్పుడు కూడా మోషే అంటున్నాడు, మీ పిల్లలకి రేపు మీరు చెప్పాలి, కాబట్టి ఈ అద్భుతాలు ఇదన్నీ వారికి మీరు చెప్పాలని చెప్తూ ఉంటాడు. ఈ సంవత్సరం చూడండి, 2022లో మొత్తం యూట్యూబ్లో కానీ న్యూస్ కానీ తప్పకుండా భారతదేశంలో ఎకనామిక్ అనేది పడిపోతుంది అని 2022లోనే చెప్పారు చాలామంది. కాబట్టి మాకు బిజినెస్ కూడా ఉన్నది కాబట్టి మేము కూడా భయముతో ఉన్నాం. కానీ 2023 వారు చెప్పినట్టే కొద్దిగా ఎఫెక్ట్ అయింది. ఈ జనవరి నుంచే కొద్దిగా బిజినెస్ కొద్దిగా అంత ఇంప్రూవ్మెంట్ లేదు, అలాగే ఉన్నది. కాబట్టి కొద్దిగా భయము, ఆందోళన, ఏమవుతుందో, ఫ్యాక్టరీ ఉంది, చాలామంది బ్రతుకుతున్నారు, ఏమవుతుందో అని ఒక భయం మాకు కలిగినది. కానీ చూడండి, ఈ సంవత్సరం అంతా దేవుడే మాకు యజమానుడుగా ఉన్నాడు. నా సన్నుకు కూడా నేను అదే చెప్తాను, శాంసన్కి 99% ప్రభువే మనకు పార్ట్నర్ అయ్యా. నేను అప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ కట్టినప్పుడు 126 పిల్లర్స్తో ఈ ఫ్యాక్టరీ లేచినప్పుడు నేను ఒక అగ్రిమెంట్ రాశాను, ప్రభువా 99% నీవే పార్ట్నర్, 1% మేము పార్ట్నర్ అని నేను రాశాను. దాని వెనుక ఇంకొక సత్యం కూడా ఉంది, ప్రభువా నాది మొత్తం నీదే, నీది మొత్తం నాదే అని కూడా దానిలో ఒకటి దాగి ఉన్నది, ఒక బ్లెస్సింగ్ మనం అట్లా చేయడం ద్వారా. కాబట్టి 99% పార్ట్నర్గా ప్రభు ఉండి అన్ని విషయాల్లో మంచి మంచి డిసిషన్ చేసినప్పుడు కూడా ప్రభు మాతో ఉండి ఏది చేయాలి ఏది చేయకూడదని మంచిగా మమ్మల్ని కరెక్ట్గా నడిపించాడు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫైనాన్స్లో మమ్మల్ని మంచిగా దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రభును మనసారా స్తుతించాలి. తర్వాత నేను కూడా కొన్ని సంవత్సరాలు ఈ గిడ్డినెస్తో బాధపడుతున్నానని మీకు అప్పుడప్పుడు నా సాక్ష్యంలో నేను చెప్తూ ఉంటాను కదా. ఒక ప్రవక్త ఆఫ్రికా దేశం నుండి ఒకసారి ఫోన్లో మాట్లాడి ఆయన ఏం చెప్పాడంటే, మళ్ళీ నీవు తిరిగి బయటికి వస్తావు, మళ్ళీ నీవు సాక్ష్యం చెప్తావు, దేవుని కొరకు నిలబడతావు, హెల్త్లో కూడా అంచెలంచెలుగా దేవుడు నన్ను ముందుకు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి నిన్న కూడా నేను రాజమండ్రి వెళ్ళాను. అక్కడ
ఒక పాస్టర్ మీటింగ్లో మాట్లాడాను, వెళ్ళాను, వస్తున్నాను. ప్రభు బలమును ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి దాటి వచ్చిన మార్గాలను. ఈ సంవత్సరము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లం వచ్చినా కూడా దేవుడు ఏం చేశాడు, తోడుగా ఉండి అన్ని విషయాల్లో నడిపించాడు. కాబట్టి హృదయ అంతరంగంలో ఉండి ప్రభువును మనం తప్పకుండా స్తుతించాలి. ఎన్నో ఒత్తిడి, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రభు మనకు మంచి ఆలోచన ఇచ్చి ఎక్కడ పోయి ఇరుక్కోకుండా అన్ని విషయాల్లో దేవుడు మనల్ని కరెక్ట్గా నడిపించాడు. కాబట్టి మనసారా స్తుతించాలి. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు కూడా మీరు దాటి వచ్చిన ఈ మార్గాలన్నీ జ్ఞాపకం చేసుకొని మాతో కలిసి మీరు కూడా ఏం చేయాలి, ప్రభును స్తుతించాలి. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, మాతో ఉండి నడిపించినావు కదా, స్తోత్రం అని చెప్పాలి. ఎన్ని ప్రాబ్లం వచ్చినా చూడండి, ఉక్రెయిన్ రష్యా భయంకరమైన యుద్ధం. ఇప్పుడు సమీపకాలముగా 3 months ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతున్నది. ఎక్కడ యుద్ధం జరిగినా కూడా మన ప్రాంతంలో దేవుడు మనకు ప్రశాంతత ఇచ్చి మనలను కాచి కాపాడాడు. ఇటువంటి ప్రశాంతత వేరే ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా అపాయము, భయము, ప్రాబ్లం ఎలా ఉంటుందో, కానీ మన దేశంలో దేవుడు ఆ నెమ్మది ఇచ్చారు ప్రజలకి. కాబట్టి అన్ని విషయాల్లో మనం ప్రభుని మనసారా స్తుతించాలి. కాబట్టి మీరు స్తుతించండి, మేము స్తుతిస్తాం. దేవుణ్ణి నామం మహిమపరచబడాలి. ఆయన నామమును మనం ఎత్తి పట్టుకోవాలి. ఆయనే మహిమపరచబడాలి. మనం ఇంతసేపు మా నాన్నగారిని ప్రభు ఎలా నడిపించాడు ఈ 2023లో మరి అదంతా తెలుసుకున్నాము. అలాగే మనం మా అమ్మగారైన డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు వారిని ప్రభు ఎలా నడిపించాడు అనేది కూడా మనం తెలుసుకుందాం. దాని తర్వాత 2024లో ప్రభు ఏ వాగ్దానాన్ని వారికి ఇచ్చారు దాన్ని కూడా మనం తెలుసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా మేము కుటుంబముగా మేము ముగ్గురు చేరి వచ్చి దేవుని కార్యములు ఈ 2023లో 23వ సంవత్సరము దేవుడు చేసిన గొప్ప కార్యములు అవన్నీ తలంచి ఆయన స్తుతించడానికి మీతో పంచుకోవడానికి కూడా మేము ఈ రీతిగా ప్లాన్ చేసుకొని చేరి వచ్చి ఉన్నాము. సో 2023 గురించి ఆలోచిస్తే నాకైతే అన్నీ కూడా సేవ గురించే ఎక్కువ ఆలోచన వస్తుంది. కానీ 2023 స్టార్టింగ్లో అయితే మా ఫ్యామిలీలో, ఇప్పుడు కుటుంబంగా అని చెప్తూ ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నా రెండో కూతురుకు జనవరి స్టార్టింగ్లోనే మాకు దేవుడు ఒక మనవుని ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. సో అందుకోసం నేను బెంగళూరు వెళ్ళాను. అదొక గొప్ప సంతోషము. అది మాత్రం కాకుండా మా కుటుంబ జీవితంలో కూడా దేవుడు మా ముగ్గురిని కూడా, మమ్మల్ని ఎలా దేవుడు పిలిచాడో ఆ రీతిగా మా ముగ్గురిని కూడా దేవుడు వాడుకుంటూ మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు దేవుడు నడిపించాడు. అది గొప్ప కార్యము. సో దేవుడు ఒకరికి ఒక్కొక్క రకమైన పిలుపునిస్తాడు. కొందరికి ఇప్పుడు అపోస్తల పిలుపు ఉంటే, కొందరికి ప్రవచన వరం ఇచ్చి దేవుడు అలా వాడుకుంటాడు. మా జీవితంలో కూడా ఆ రీతిగా మా ముగ్గురిని కూడా దేవుడు ఆ రీతిగా వాడుకున్నాడు. సో నన్ను ఒక రీతిగా మీ అందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా, దాదాపు ఇప్పుడు 28 సంవత్సరాల పైగా దేవుని పరిచర్యను చేస్తూ ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన ఆ గొప్ప భాగ్యంను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నాకు గుర్తు ఉంది, 96వ సంవత్సరము నేను బాబు కొరకు, అంటే మీకు తెలుసు నా సాక్ష్యంలో చెప్పి ఉన్నాను, 2 కుమారులు చనిపోయారు. అప్పుడు 96వ సంవత్సరంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎలా ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా నాకు ఒక మగపిల్లని ఇచ్చినట్లయితే నేను ప్రపంచం అంతా పోయి నీ సువార్తను ప్రకటిస్తాను అని చెప్పి నేను ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నన్ను అడిగాడు, నేను నీకు ఇలా చేస్తే నువ్వేం చేస్తావని. అప్పుడు నేను అన్నాను, నేను ప్రపంచం అంతా పోయి నీ సువార్తను ప్రకటిస్తాను ప్రభువా అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాను. ఆ రోజు ఆ వాగ్దానమును దేవుడు పట్టుకొని నాకు వెంటనే కుమార్ని ఇవ్వడం,
అప్పటి నుండి నేను ఫుల్ టైం మినిస్ట్రీలో రావడం, 96 నుండి ఫుల్ టైం మినిస్ట్రీలో రావడం అలా స్టార్ట్ చేశాను. అదే రీతిగా దేవుడు ప్రపంచ దేశాలకు తీసుకువెళ్ళి ఈ సంవత్సరం కూడా అంటే 23వ సంవత్సరం కూడా దేవుడు నన్ను కొన్ని దేశాలకు తీసుకెళ్ళాడు. ఒక 1 మంత్ దుబాయ్, మలేషియాకు వెళ్ళాను. సో అక్కడ కూడా దేవుడు బలంగా నన్ను వాడుకున్నాడు. ఇంకా ఈ అక్టోబర్ నెలలో కూడా లండన్ వెళ్ళాను. లండన్లో వెళ్ళి అక్కడ కూడా 25 రోజులు అనేక చర్చెస్, లండన్ చాలా పెద్ద దేశము, అక్కడ కూడా వెళ్ళి సువార్తను ప్రకటించడానికి, అనేక వాక్యములను ప్రకటించడానికి, అనేకలు స్వస్థతలు విడుదల పొందడానికి దేవుడు వాడుకున్నాడు. ఒకవేళ శరీర రీతిగా నాకు బలహీనములు ఉన్నా కూడా ఆ బలహీనం మధ్య కూడా దేవుడు నా కృప నీకు చాలు అని చెప్తూ ఆయన కృప ద్వారా నన్ను బలపరిచి ఇంతవరకు ఆయన వాడుకున్నాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా ఈ 2024లో కూడా, కొత్త సంవత్సరంలో కూడా దేవుడు గొప్ప కార్యమును చేయనై ఉన్నాడని ఆయన మాట్లాడి ఉన్నాడు. సో ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పాను 2023 వరకు ఇలా ఉంది అని చెప్పాను. ఇంకా 2024 గురించి ఇంకా మాట్లాడడానికి ముందు శామ్ మమ్మల్ని ఇంటర్వ్యూ తీస్తున్నాడు కదా, సో ఆయనను అడుగుదాం 2023 ఆయనకి ఎలా ఉండెనో. శామ్, హౌ వాజ్ యువర్ 2023 ఎక్స్పీరియన్స్? సో 2023 ఈజ్ అన్ అమేజింగ్ ఇయర్ ఫర్ మీ. అంటే చాలా అడ్వెంచరస్ ఇయర్ అని నేను చెప్పాలి. ఎందుకంటే ప్రభు నాకు 2023 నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దోస్ హు వెయిట్ అపాన్ ద లార్డ్ షెల్ న్యూ దేర్ స్ట్రెంగ్త్, యెహోవా అందు కనిపెట్టు వారు నూతన బలము పొందుదురు అనే వాగ్దానం ప్రభు నాకు 2023కి మరి ప్రభు ఇచ్చాడు. అలాగే నేను ప్రభు యొక్క సన్నిధిలో నేను వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు we saw mighty move of God in our ministry. మరి మా సేవలో ప్రభు అంచెలంచెలుగా మమ్మల్ని గ్రోత్లో తీసుకొని వెళ్ళటం నేను చూశాను. అంటే 2022 వరకు మా మినిస్ట్రీ తరపు నుంచి చాలా పబ్లిక్ మీటింగ్స్ ఆపేసాం. కానీ 2023 స్టార్టెడ్ విత్ అ బ్లాస్ట్. అంటే ఎన్నో సంవత్సరాలుగా మేము ఆపిన ఆ పబ్లిక్ మీటింగ్స్ని కరీంనగర్లో మేము పెట్టడం, మరి ఎన్నో వేలాది ప్రజలు మరి అక్కడ కూడి రావటం, దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం, మరి దాంట్లో మేము చూసాము. మళ్ళీ 2023 నేను ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాను, ప్రభువా నన్ను మీరు ఎలా వాడుకోవాలని మీరు ఆశపడుతున్నారు. నా చిత్తం కాదు కానీ ప్రభువా మీ చిత్తము, మీ యొక్క హృదయంలో ఏముంది, మీ మనసులో ఏముంది అని నేను ప్రభు దగ్గర మరి అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు నన్ను నీకు ఇచ్చిన పిలుపులో నువ్వు వెళ్ళు అని ప్రభు నాకు అలాంటి ఒక తలంపు ఇచ్చాడు. అలాగే చాలా చిన్నగా, వెరీ స్మాల్, చాలా చిన్నగా మరి మా సండే సర్వీస్, సండే ఈవినింగ్ మరి ప్రభు మాకు ఇచ్చిన ఆ తలంపు ప్రకారం వి స్టార్టెడ్ ఇట్. చాలా చిన్నగా ఒక 20-25 పీపుల్తో స్టార్ట్ అయ్యింది. ఇట్ రీచ్డ్ 150 పీపుల్ నౌ. 150 పీపుల్ ఇట్ హ్యాస్ రీచ్డ్. అంటే అంతమందిని మరి ప్రభు గ్యాదర్ చేయడానికి కూడా మరి ప్రభు కృపనిచ్చాడు. అంటే మినిస్ట్రీలో కూడా అంచెలంచెలుగా గ్రోత్ చేయటం, చాలా ఇన్విటేషన్స్ రావటం మరి ప్రభు అలా 2023లో నడిపించాడు. అలాగే మా బిజినెస్లో కూడా కొద్ది గ్రోత్స్, అంటే కొన్ని న్యూ థింగ్స్ చేయటానికి కూడా ప్రభు కృపనిచ్చాడు. 2023 వాజ్ సో అమేజింగ్. అలాగే మరి 2023లో కూడా మరి మా అన్నిట్లో ప్రభు యొక్క సన్నిధిని మేము చూడడం జరిగింది. మరి ప్రభు యొక్క హస్తాన్ని చూడడం జరిగింది. ఫినాన్షియల్గా మరి మన ప్రేయర్ హాల్ కన్స్ట్రక్షన్ కూడా కొద్దిగా ఎన్నో రోజులుగా మేము అనుకున్న ఆ ఫ్లోరింగ్ వర్క్స్, ఎన్నో లక్షల ఖర్చు కలిగిన ఆ ఫ్లోరింగ్ వర్క్స్, తర్వాత మన ఈ చాలా విషయాలు కూడా మరి మన మినిస్ట్రీలో చేయటానికి ప్రభు కృపనిచ్చాడు. అలాగే కొద్దిగా అంచెలంచెలుగా మేము ముందుకెళ్తున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. సో ఇంతసేపు 2023లో ప్రభు మా జీవితంలో, మా విషయముల్లో ప్రభు ఏమేమి చేశాడో మనము చూసాము. మరి 2024 ఎలా ఉండబోతుంది, లేకుంటే ఎలా ఉంటుంది అనే ఒక
ఆలోచన ప్రభు మాకు ఇచ్చాడు, మా ముగ్గురికి ఇచ్చాడు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ మై డాడ్. మొదటిగా మరి మా నాన్నగారైన బ్రదర్ జడ్సన్ అబ్రహం గారి దగ్గర అడగబోతున్నాము. మరి ప్రభు ఎలాంటి ఒక ఆలోచనని ఇచ్చాడు, ఏ వాగ్దానాన్ని వారికి ఇచ్చారు, మరి ఎలా 2024 ఉంటుంది అని ప్రభు ఒక ఆలోచనను వారికి ఇచ్చారో దాన్ని మనం తెలుసుకుందాం. శామ్ విషయంలో కూడా నేను 2023లో శామ్ అయితే మంచిగా తెలుగులో మాట్లాడడము, ప్రసంగము చేయడము, మంచిగా పాయింట్ తీసుకొని ప్రజలకు కరెక్ట్గా వివరించడము, ఇవన్నిటిలో శాము 2023లో బాగా ఎదిగాడు. శాము జీవితంలో ఒక చిన్న సాక్షి ఒకటి ఉండదు. మొన్న నేను ఆయనకు జ్ఞాపకం చేశాను. నేను ఆయనకి ఏం జ్ఞాపకం చేశానంటే, మేము 2 పాపలు ఒక బాబు కొరకు ఆశపడ్డాము. అమ్మగారు ఎలా ప్రార్థన చేశారంటే, ఒక బాబుని మాకు ఇస్తే నేను ప్రపంచం అంతా వెళ్ళి ప్రభువా నీవు గొప్ప దేవుడవని నేను సాక్ష్యం చెప్తా అని అమ్మగారు ప్రార్థన చేశారు. ఒకసారి ఏం జరిగిందంటే, అమ్మగారు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు, డిజిఎస్ దినకరన్ గారు సందేశంను వింటున్నారు. అప్పుడు డిజిఎస్ దినకరన్ గారు ఎవరికో ఒకరికి ప్రవచన చెప్తున్నారు, మీరు మగ బిడ్డ కొరకు మీరు ఆశతో ఉన్నారు. ఇంతకు ముందు 2 కుమారులు చనిపోయారు. 2 కుమారులు నీకు చనిపోయారు, ఇప్పుడు మీరు ఒక కుమారుడు కావాలని మీరు ఎదురు చూస్తున్నారు అని చెప్పి, అది ఎక్కడ జరిగిన మీటింగో, ఎక్కడ తీసిన వీడియో, ఎవరికి చెప్పిన ప్రవచనమో తెలియదు. కరెక్ట్ ఆ టైంలో డిజిఎస్ దినకరన్ గారు ఆ ప్రవచనం చెప్పగానే అమ్మగారు దాన్ని అక్సెప్ట్ చేసి, నేను ఈ ప్రవచనను నేను తీసుకుంటున్నాను, నా జీవితంలో ఒక అద్భుతం జరగాలని వారు ఆ దినము ఆ ప్రవచనమును వారికి సొంతం చేసుకున్నారు. 3 months తర్వాత మేము 2 స్కూటర్లో వెళ్తున్నాం. ఆమె కొద్దిగా నాకు గిడ్డినెస్ లాగా ఉన్నది అని చెప్తే ఒక హాస్పిటల్లో పోయి చెకప్ కొరకు పోతే 3 months ప్రెగ్నెంట్ అని చెప్పారు. దీనిలో ఏ ఆశ్చర్యం అంటే, ఎప్పుడు అమ్మగారు ప్రార్థన చేశారో, ఈ డిజిఎస్ దినకరన్ గారు ప్రసంగాన్ని ఏ రోజు విన్నారో ఆ రోజే కన్సీవ్ అయిన డేట్ హాస్పిటల్లో ఇచ్చారు. కాబట్టి నేను నీకు ఏం చెప్తున్నానంటే, శాంసన్ సాధారణ వ్యక్తి కాదు. కాబట్టి శాంసన్ గురించి మేము చెప్తున్న సాక్ష్యం కూడా మంచి ప్రేయర్ చేస్తాడు. ఫాస్టింగ్లో ఉండి దేవునితో ఐక్యత కలిగి మంచి దేవునికి సమీపముగా మంచి ప్రార్థనలో గడుపుతారు. కాబట్టి దేవుడు మంచి వరము గిఫ్ట్ ఇచ్చి వరల్డ్ మొత్తం తీసుకొని వెళ్ళి గణపరుస్తాడు. అటువంటి ఒక ఉన్నతమైన కాలింగ్ ఆయనకు ఉన్నదని నేను కూడా సూటిగా చెప్తున్నా ఇప్పుడు ఆయనకి. ఎందుకంటే ముందు జరిగిన విషయాలన్నీ చూసి నేను ఆయనకు చెప్తున్నాను. దేవుడు ఆ రేంజ్లో ఆయనను తప్పకుండా వాడుకుంటాడు. ఇప్పుడు ఇది అన్ని చిన్న చిన్న ట్రైనింగ్ అవుతున్నది, చిన్న చిన్న ఎక్స్పీరియన్స్, ఇది అన్ని దేవుడు ఇచ్చుచున్నాడు. కానీ మంచిగా దేవుడు ఆయనను వాడుకుంటాడని నేను సూటిగా చెప్పగలను. ఒకటి 2023లో జరిగిన పెద్ద అద్భుతం చెప్పడం మర్చిపోయాను. ఐ లెర్న్డ్ తెలుగు. సో ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఇంకా నేర్చుకుంటున్నాను. కానీ అందరికీ తెలుసు మేము ఒక తమిళ్ ఫ్యామిలీ. కానీ ప్రభు నాకు ఇక్కడ ఆ పిలిపిచ్చాడు కనుక, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో సేవ ఇచ్చాడు కనుక నేను ప్రభు దగ్గర అడిగింది ఒకటి, ప్రభువా మీరు నాకు ఆ పిలిపిచ్చినట్లయితే టీచ్ మీ తెలుగు, నాకు తెలుగు నేర్పించండి అని ప్రభు దగ్గర నేను అడిగాను. మరి అలాగే ఈ 2023లో మరి అంచెలంచెలుగా మరి ఎన్నో తప్పులు స్టేజ్లో చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వీడియో చూసి ఐ యూస్ టు లెర్న్ తెలుగు ఫ్రమ్ దట్. సో అలా ప్రభు కొద్దిగా అంచెలంచెలుగా నాకు తెలుగు కూడా నేర్పించాడు. మరి మా నాన్నగారు చెప్పినాక నాకు ఒకటి గుర్తొచ్చింది. ప్రభు గిఫ్ట్ ఆఫ్ హీలింగ్లో కూడా, అంటే ఎంతోమంది ఈ ఇయర్ మరి
హీలింగ్లో ప్రభు వాడుకున్నాడు. అంటే చెవి 18 ఇయర్స్గా వినపడని చెవి వినబడని వ్యక్తులు కూడా మరి చెవి వినపడింది అనే సాక్ష్యం కూడా మరి వారు ఇచ్చారు. అలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు కూడా మరి ఈ 2023లో నేను చూశాను. ఎందుకంటే ప్రభు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, నా సన్నిధిలో నువ్వు వేచి ఉండు, నా శక్తిని నువ్వు తిరిగి చూస్తావు అని. సో అలాగే మరి 2023లో గొప్ప గొప్ప అద్భుతాలు మరి మేము చూసాము, ఇంకా ప్రభు చేస్తాడని నేను నమ్ముతున్నాను. అండ్ ఓవర్ టు మై డాడ్ వన్స్ అగైన్. 2024లో ప్రభు 2024 అంటే మా జీవితమే ప్రజలకు ప్రాఫెసీ, మా జీవితమే. ఎందుకంటే ఆ మార్గంలో దేవుడు తీసుకొని వెళుచున్నాడు దైవజనులను. ఎందుకు? మేమే, మా జీవితమే ప్రసంగముగా బయటికి వస్తుంది ఒక్కొక్కసారి. అటువంటి ఉపద్రవము, కష్టాలు, అనుభవంలో దేవుడు తీసుకొని వెళ్తాడు. ఈ సంవత్సరము నేను ఏకాంత ప్రార్థనకు వెళ్ళినప్పుడు నేను ఎలా ప్రార్థన చేస్తానంటే, ప్రభువా, ఎన్నో కష్టాలని నేను దాటి వచ్చాను, ఒక్కసారి నీ కుమారుడని అందరికీ ఒకసారి ప్రపంచం అంతటా నువ్వు చూపించాలి అని నేను ఈ మాట అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను. అంటే మన పర్సనల్గా దేవునితో మాట్లాడేది పెద్దగా బకాటముగా చెప్పకూడదు, కానీ ఇప్పుడు 24 అన్నావు కదా, కాబట్టి అది చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రభువా, ఒక్కసారి జడ్సన్ అబ్రహాం నా కుమారుడు అని అందరికి చూపించాలి ప్రభువా అని నేను ఇట్లా అడుగుతూ ఉంటాను. అంటే ఈరోజు మనము ఇలా కూర్చొని నెక్స్ట్ ఇయర్ గురించి ఇలా ఈ షూటింగ్ కూడా నాకు సరిగా లాస్ట్ వరకు తెలియదు. సరే ఏం చేస్తామని నేను టక అని శాంసన్ అంటున్నాడు కదా ఇప్పుడు తీయాలని, ప్రభువా నేను ఏం చెప్పాలి, నెక్స్ట్ ఇయర్ గురించి ఏం చెప్పాలని టకటకని డ్రెస్ వేసుకుంటున్నా. అప్పుడు ఆ నడిపింపు వచ్చుచున్నది, చూపించుము అందరికీ చూపించుము, జడ్సన్ అబ్రహాం నా కుమారుడు అని అందరూ చూపించము అన్నాను కదా. ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరం నేను చూపిస్తాను అనగానే నేను అది చూపిస్తాను, అది ఎక్కడ ఉంది బైబిల్లో అని చూస్తే 91వ కీర్తన 16వ వచనం, అక్కడ ప్రభు ఆ వాక్యమును నాకు చూపించాడు. 91:16 కీర్తన, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. నేను చూపించుము అని నేను అడిగాను కదా. దేవుడు అంటున్నాడు 24లో నేను చూపిస్తాను. అంటే నా రక్షణ అతనికి చూపించెదను. అంటే ఇంగ్లీష్లో ఎలా ఉన్నదంటే, ఐ విల్ సాటిస్ఫై హిమ్ విత్ లాంగ్ లైఫ్ అండ్ షో హిమ్ మై సాల్వేషన్. నేను తప్పకుండా చూపిస్తాను. అంటే ఈ రక్షణ ఎలా వచ్చుచున్నదంట? కృప ద్వారానే వచ్చుచున్నదంట. కృప. మనకి ఎవరికి కూడా అర్హత లేదు, అర్హత లేని వారము. దేవుని మహాకృప మనకు రక్షణను చూపించుచున్నది. దేవుని మహాకృప. కృప అంటే ఏంటిది? కృపయు సత్యము ప్రభు ద్వారా కలిగెను. ప్రభువే కృప. అందుకే యేసు ప్రభు ఎప్పుడు ఆ గర్భంలోనికి వచ్చాడో ఆ శిశువు, మరియా నీవు కృపను పొందితివి అని దూత అంటున్నాడు. కాబట్టి కృప అంటే ప్రభువే. ప్రభు మనలో వచ్చినప్పుడు, ఆయనను మనము ఆశపడినప్పుడు, పరిశుద్ధ మార్గంలో నడవాలని అటువంటి ఒక దాహం మనకు ఉన్నప్పుడు తప్పకుండా గ్రేస్ మెల్లిగా ప్రారంభం అవుతుంది. దాని వలన రక్షణ. అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచెదను. ఎందుకు దీర్ఘాయువుని ఇచ్చుచున్నాడంట? రక్షణను ప్రజలకు ప్రకటించుటకి. ఇప్పుడు శాంసన్ చెప్పాడు,
చాలా సంవత్సరాలు మేము పెద్ద పెద్ద మీటింగ్ పెట్టలేదు. మా పిలుపు, దేవుడిచ్చిన కాలింగ్ అదే. పెద్ద పెద్ద సభలు చేశాం, అందరికీ తెలుసు. మా సొంత ఖర్చులతో దాదాపు 12 సంవత్సరాలు పెద్ద పెద్ద సభలు జరిగినవి. మళ్ళీ చేయలేకపోతున్నాం కదా. ఒక దైవజనునికి వాడబడినప్పుడే సంతోషం, లేకపోతే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినా సంతోషం రాదు. కాబట్టి మళ్ళీ పెట్టాలి ప్రభువా, మళ్ళీ జరగాలి ప్రభువా అని ఆ ఆశ దాగం పోవట్లేదు. శరీరం సహకరించకపోయినా అయ్యో పెద్ద పెద్ద సభలు పెట్టాం కదా, ప్రజలు దీవించబడ్డారు కదా అని ఆ బాధ అయితే ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నా రక్షణను నీకు చూపిస్తాను, నా రక్షణను నీకు చూపిస్తాను, నీ ద్వారా రక్షణను నేను ప్రకటిస్తాను. లాస్ట్ డేస్లో ఉన్నాం. లాస్ట్ డేస్ లోకము ఒక ముగింపుకు వచ్చినట్టు అందరూ ఫీల్ చేస్తున్నారు. అటువంటి టైంకి వచ్చాం. ఇప్పుడు ప్రజలు సిలువ వైపు తిరగాలి, ప్రజలు దేవుని వైపు తిరగాలి. నిన్నటి దినం కూడా నేను రాజమండ్రి వెళ్ళాను. అక్కడ 2 మీటింగ్స్లో మాట్లాడితే చాలామంది ఫోన్ చేసి, సార్ మంచిగా మాట్లాడారు సార్, మా హృదయం టచ్ అయింది అని చాలామంది ఫోన్ చేశారు. దేవుణ్ణి వైపు ప్రజలని మనం తిప్పాలి. నెక్స్ట్ ఇయర్ అది జరగాలి. మా ఫ్యామిలీని దేవుడు వాడుకోవాలి. మేమందరము ప్రభు కొరకు నిలబడి రక్షణను ప్రకటించాలి. అందుకే దీర్ఘాయువును దేవుడు ఇస్తున్నాడు. అమ్మగారికి, నాకు, శాంసన్కి మా చుట్టూ కంచె వేసి ఆయనే మమ్మల్ని కాపాడాలి. కాబట్టి 2024 సంవత్సరం ఈ మాటలను వినుచున్న సహోదరుడా, సహోదరి, మాతో పాటు నీవు కూడా సంతోషపడు, సంతోషం తెచ్చుకోండి. మీరు కూడా దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాడంట దేవుడు. రక్షణను మీకు చూపిస్తాడంట. మాతో పాటు మీరు కూడా సంతోషపడండి. ఈ ప్రవచన వాక్కును ప్రతి ఫ్యామిలీ మీరు తీసుకొని ఒకవేళ మీరు అడగవచ్చు, అయ్యో నెక్స్ట్ ఇయర్ నేను ఉంటానా, ప్రాబ్లం ఉన్నది కదా, శరీర బాధ ఉన్నది కదా, నేను ఇంక బ్రతకగలనా, ముందుకు వెళ్ళగలనా అని అటువంటి బాధతో కురింగిపోయి ఉన్నారు. ఏమో ప్రభు మాట్లాడుచున్నాడు ఈ ఫ్యామిలీ ద్వారా. దీర్ఘాయువు చేత నేను తృప్తిపరచెదను, నా రక్షణను నీకు చూపిస్తాను. కాబట్టి మీరు కూడా సంతోషంగా ముందుకు వెళ్ళండి. దేవుడు చేస్తాడని నమ్మండి. ఆయన చేతిలో ఉన్నది మన హార్ట్ బీట్ ఆయన చేతిలో ఉన్నది. కరెక్ట్గా కొట్టుకొనుచున్నదంటే అది దేవుని చేతిలో ఉన్నది జీవితం. కాబట్టి దీనిని మీరు ప్రాఫెసీగా తీసుకొని సంతోషపడండి, ముందుకు వెళ్ళండి. ప్రభు తప్పకుండా దీవిస్తాడు. శామ్ ఇప్పుడు ఏం అడుగుతాడో చూద్దాం. సో ఇప్పుడు మరి ప్రభు ఎలాంటి ఆలోచనను మరి మా నాన్నగారికి ఇచ్చారు, మరి 2024 ప్రభు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని మనం తెలుసుకున్నాము. ఎలా ఇచ్చాడో దాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మరి వారి యొక్క కోరికలు, వారి యొక్క ఆశలు మరి మా మినిస్ట్రీ తరపున అన్నింటినీ కూడా వారు తెలియచేశారు. అలాగే ప్రభు మరి ముందు అంచెలంచెలుగా తీసుకెళ్తాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. అండ్ ద second person is here. We are going to ask my mother, Dr. Preeta Judson గారు, మరి మా అమ్మగారైన డాక్టర్ ప్రీతా జడ్సన్ గారిని అడగపోతున్నాము. మరి 2024 మామ్ 2024 సంవత్సరం ప్రభు మీకు ఎలా ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు, మరి లేకుంటే ప్రభు మిమ్మల్ని ఎలా నడిపించాడు ఆ 2024 వాగ్దానానికి, మరి మీ ఈ ప్రజలకు మీరేం తెలియజేయాలని మీరు ఆశపడుతున్నారు? సో ఈ కొన్నిసార్లు దేవుని వాక్యము నుండి, అంటే బైబిల్ వాక్యం నుండి డాడీ మాట్లాడారు. వాక్యం ద్వారా కొందరితో మాట్లాడతాడు, కొందరితో వాక్యముతో పాటు అనేక కళలు, దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సో దేవుడు నాకు ఈ 2024 గురించి, ఈ 2023లోనే దేవుడు కొన్ని
కళలు, కొన్ని దర్శనములు చూపించాడు. సో మన మినిస్ట్రీలో ఇప్పుడు డాడీ చెప్పినట్టు మనం ఇంత క్రూసేడ్స్ చేసినాం కదా, చేయలేకపోయినాము అని వారు బాధపడుతున్నారని చెప్పి. సో దేవుడు, నేను ఇప్పుడు బహిరంగంగానే చెప్తూ ఉన్నాను, సో దేవుని చిత్తం అయితే, దేవుని రాకడ ఆలస్యం అయితే, దేవుడు నాకు చూపించింది ఏమిటంటే, నేను పెద్ద పెద్ద గ్రౌండ్ స్టేడియంస్లో ప్రజలు కూడి ఉండడం చూశాను, ఆ క్రౌడ్ చూశాను. సో మనం ఫస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనం వైజాగ్లో, రాజమండ్రిలో ఇట్లా పెద్ద 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 గ్రౌండ్స్లో, గుంట గ్రౌండ్స్, గుంటూరులో, తర్వాత విజయవాడలో అంతా పీడబ్ల్యూడి గ్రౌండ్స్, ఇవన్నిట్లో క్రూసేడ్స్ కండక్ట్ చేసినాం. సో అలాగే నేను పేరు చెప్పి నేను దేవుడు నాకు చూపించలేదు, అది అబద్ధం అవుతుంది. కానీ క్రౌడ్ అయితే చాలామంది గ్యాదర్ అయి ఉండడం, వారిని నేను నిలబడి చూస్తూ ఉన్నాను, అది ఒకటి చూశాను. సో ఇంకా దేవుడు నాతో ఏమన్నాడంటే, ఈ 2024 ఎలా ఉంటుందంటే, దేవుని రాకడకు ముందుగా దేవుడు అనేక ప్రజలను మరల ఒక ఉజ్జీవమును తీసుకొచ్చి అనేక అద్భుతాలు, అనేక సూచక క్రియలు, ఇన్స్టెంట్ మిరాకిల్స్. నేను జస్ట్ 2 days బ్యాక్ ఉప్పల్ అనే ప్లేస్కి క్రిస్మస్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. క్రిస్మస్ ప్రోగ్రామ్ పోయి నిలబడి వెంటనే ఒక సాంగ్ పాడి మెసేజ్కి వెళ్దామని అంటే దేవుడు నాకు శరీరంలో దేవుడు చూపిస్తాడు. అలా చూపించినప్పుడు 3 ప్రాఫెసీస్ చెప్పాను. ఇన్స్టెంట్గా స్టేజ్కి వచ్చారు. స్టేజ్కి వచ్చిన నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ మినిట్ ఒక ఆమె అయితే 2 చేతులు, ఆమెకి నీళ్ళు చల్లగా ఉంది, నైట్ 11 o'clock అయింది, డిసెంబర్. అలా కారిపోతుంది ఆమెకి హీలింగ్ అయ్యి, ఆమె ఏడుస్తుంది స్టేజ్కి వచ్చి. అలా అప్పుడు నాతో దేవుడు ఆ స్టేజ్లోనే ఏం మాట్లాడాడంటే, 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ మిరాకిల్స్ అండ్ గాస్పల్. సో ఈ 2024 ఎలా ఉండబోతుందంటే, దేవుడు మా ద్వారా కానివ్వండి, లేదంటే మీలో ఎవరైనా దేవుని పరిచర్యలో, సేవలో మీరు ఉంటున్నారా, మీ దుఃఖ దినములు సమాప్తమైనది. ఎవరు నిజంగా మీరు దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నారో మీకు దుఃఖ దినం సమాప్తమైంది. దేవుడు మిమ్మల్ని, నేను మాట్లాడుతున్నప్పుడే నేను ఫీల్ అవుతున్నాను, ఆ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఫీల్ అవుతున్నాను. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ ఇన్ దిస్ కమింగ్ ఇయర్. సో అలా సేవలో ఉంటున్న వారిని దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. భయభక్తితో జీవిస్తున్న అనేక కుటుంబంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. సో ఈ 2024 అనేది దేవుని బిడ్డలకు ఒక మంచి సంవత్సరంగా ఉండబోతుందని నేను నమ్ముచున్నాను. సో అందరికీ ఒకేలాగా ఉంటుందని మనం చెప్పలేము. ప్రపంచంలో మంచి చెడు అన్నీ ఉంటుంది. సో ఎవరికి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు, నాకైతే ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు ఏషియా 61 నుండి. సో అది నేను మెసేజ్గా నేను మాట్లాడతాను, అది కూడా యూట్యూబ్లో పెడతాము. ఏషియా 61వ అధ్యాయం నుండి దేవుడు 1 నుండి 3 వరకు ఆ వచనాల్లో ఉన్న వర్డ్స్ దేవుడు మాట్లాడాడు. అంటే సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకి ప్రతిక పూదండను. ఇదే దేవుడు మెయిన్గా నాతో మాట్లాడాడు. సో ఇన్ని సంవత్సరాలు దుఃఖించిన వారికి ఈ సంవత్సరము 2024 ఒక పూదండను. అంటే దేవుడు ఒక ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే, టు గివ్ దెమ్ బ్యూటీ ఫర్ యాషెస్ అని ఉంది. సో గాడ్ విల్ గివ్ యూ బ్యూటీ ఫర్ యాషెస్. దేవుడు ఆ రీతిగా ఒక మీ జీవితంలో గొప్ప కార్యం ఆయన చేయనే ఉన్నాడు. సో కనిపెట్టండి. సో మీ జీవితంలో కూడా ఎక్కడైనా సరి చేసుకోవాలంటే, తీర్చిదిద్దాలంటే, చక్క పెట్టుకోవాలంటే ఆ రీతిగా చేసుకోండి. సో దేవుడు మీ జీవితంలో ఈ ఒక 2024లో గొప్ప కార్యంను తప్పకుండా చేస్తాడని నమ్మండి, కనిపెట్టండి. దేవుడు మీ జీవితంలో కూడా తప్పకుండా గొప్ప కార్యమును చేస్తాడు అని నమ్ముదాం మనం. ఆమేన్. ఇప్పుడు నేను 23లో దేవుడు ఎలా నడిపించాడు, 24 ఎలా ఉండబోచున్నదని ఒక వాక్యం తీసుకొని చెప్పాను, అమ్మగారు కూడా చెప్పారు. ఇప్పుడు శాంసన్, ఆయన హృదయంలో ఏ మంట ఉన్నది, 24 గురించి ఏ మంట ఉన్నది,
నేను చెప్పాను, సాధారణ పిలుపు కాదు. ఆ, నిన్ను దేవుడు బాగా ఒక ప్రాఫిట్గా, ఒక మంచి ఎవాంజలిస్ట్గా వాడుకోవాలని ఆయన చిత్తం ఉన్నది. కాబట్టి ఇంకా 24 నీ హృదయంలో ఏం మంటుచున్నది? సో 2024 కొరకు మరి నేను ప్రార్థిస్తున్నప్పుడు లేకుంటే వేచి ఉన్నప్పుడు యూజువల్గా నేను నవంబర్ నుంచే ప్రే చేయటం నేను ప్రారంభిస్తాను. బికాజ్ న్యూ ఇయర్ అనేసరికి వీ ఆల్వేస్ గెట్ ఎక్సైటెడ్ కదా. అంటే 365 డేస్ కూడా ప్రభు మనల్ని కాపాడి మరి 2024 ఎలా ఉండబోతుంది అని నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యూజువల్గా ఒక్కొక్కరితో ప్రభు ఒక్కొక్క విధంగా మరి ప్రభు మాట్లాడతాడు. సో నాకు ఎలాంటి అలవాటు అంటే నేను ప్రే చేస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో ఒక వర్డ్ని చాలా బలంగా మరి నా హృదయంలో ఉంచాడు. ఓపెన్ డోర్స్, తెరవబడిన తలుపులు అని తెలుగులో మనం చెప్పవచ్చు. దాన్ని మరి ప్రభు నాకు ఆ మాటను నా హృదయంలో చాలా బలంగా మరి దాన్ని ఉంచటం మాత్రమే కాదు, మరి నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు రోజు దేవుని యొక్క సన్నిధిలో నేను వేచి ఉన్నప్పుడు కూడా మరి ఆ మాట తిరిగి మరి ప్రభు మరి నాతో మాట్లాడుతూ ఉన్నట్టు ఒక అనుభవం నాకు వచ్చింది. అంటే నేను ప్రభు దగ్గర అడుగుతున్నాను, ఏంది ప్రభు ఓపెన్ డోర్స్ అంటే? తెరచి ఉన్న ద్వారం కానీ లేకుంటే ఓపెన్ డోర్ కానీ దానికి అర్థం ఏంది ప్రభువా అని నేను అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు ఒకటి నాకు గుర్తు చేశాడు. శామ్, ఐఎమ్ అ లవింగ్ ఫాదర్. నేను ఎప్పుడు కూడా ఒక ప్రేమించే తండ్రిగా నేను ఉన్నాను. ఎప్పుడు కూడా నువ్వు కింద స్థానంలో ఉండాలనో లేకుంటే నువ్వు ఇంకా పైకి రాకూడదనో అనుకునే వ్యక్తిని నేను కాదు. నేను నీ కొరకు విశాలమైన ఒక పెద్ద ద్వారాన్ని నేను నీ కొరకు నేను తెరిచి ఉన్నాను. నేను ఆ ద్వారం నీ ముందు ఉంది. మరి నువ్వు నడిచి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అనే ప్రశ్న ప్రభు నా దగ్గర అడిగాడు. ఎన్నోసార్లు ప్రభు మనకు వాగ్దానాన్ని ఇస్తాడు, మరి గొప్ప గొప్ప విషయాల్ని నీ జీవితంలో చేస్తాను అని ప్రభు చెప్తాడు, కానీ మనం యాక్షన్ తీయటానికి మనం ఆశపడమండి. ప్రభు నా దగ్గర అడిగిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, నేను నీకు ఇచ్చిన తలాంతులను, నేను నీకు ఇచ్చిన వాగ్దానమును నమ్ముకొని ముందడుగు వేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను ద్వారం తెరవటానికి నేను రెడీగా ఉన్నాను, ద్వారం తెరిచే ఉంది అని నువ్వు నమ్ము, కానీ శామ్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. నువ్వు కూడా మరి నేను నడిపించే విధంలో నువ్వు నడిచినట్లయితే నూతన ద్వారాలు నీ కొరకు తెరవపడటం నువ్వు చూస్తావు. దాన్ని ప్రభు నాకు ఒక వాగ్దానం ద్వారా బైబిల్ గ్రంథంలో రెవల్యూషన్స్ 3:8 నుంచి మరి ప్రభు మాట్లాడడం జరిగింది. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, ఐ నో యువర్ వర్క్స్, సీ ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ అన్ ఓపెన్ డోర్ అండ్ నో వన్ క్యాన్ షట్ ఇట్, ఫర్ యూ హ్యావ్ అ లిటిల్ స్ట్రెంగ్త్, హ్యావ్ కెప్ట్ మై వర్డ్ అండ్ హ్యావ్ నాట్ డినైడ్ మై నేమ్ అని ఉంది. ఒకసారి దాన్ని తెలుగులో కూడా మనం విందాము. మరి మా అమ్మగారు ఒకసారి దాన్ని రీడ్ చేస్తారు. నీ క్రియలను నేను ఎరుగుదును, ఓకే, నీకున్న శక్తి కొంచెము ఉండినను, ఓకే, నీవు నా వాక్యమును కైగొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఓకే, దాన్ని ఎవడు వేయనేరడు. ఓకే, ఎంత బ్యూటిఫుల్ వాగ్దానం కదండి. ఐ నో యువర్ వర్క్స్, యూ హ్యావ్ సెట్ బిఫోర్ యూ అండ్ ఓపెన్ డోర్ దట్ నో మ్యాన్ కెన్ షట్ అని ఉంది. అంటే ప్రభు ఒక ద్వారాన్ని తెరిచినప్పుడు ఏ మానవుడు కానీ, ఏ శత్రువుని కానీ, ఏ మంత్రం చేసే వ్యక్తి కానీ, లేకుంటే ఏ క్రియలు కానీ మనల్ని ఆపలేదండి. ఆపటానికి దానికి వీలు లేదు అని ఈ వచనం తెలియచేస్తుంది. మరి నేను ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు ప్రభు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. మనం ఎన్నోసార్లు ప్రభు దగ్గర అడుగుతుంటాం, ప్రభువా నాకు ఈ ద్వారాన్ని తెరవండి, దీనిలో ఒక గొప్ప కార్యాన్ని చేయండి, దీంట్లో నాకు ఒక విజయం రావాలి అని అడుగుతున్న ఒక వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నాతో మాట్లాడాడు, ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు. శామ్, ఐ హ్యావ్ అన్ ఓపెన్ డోర్ బిఫోర్ యూ దట్ నో మ్యాన్ కెన్ షట్. నేను నీ కొరకు వచ్చిన ప్రతి ఉద్దేశాన్ని నేను చేసి ముగిస్తాను అనే ఒక వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు. ఈరోజు అదే వాగ్దానం మీకు కూడా ప్రభు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. మీకు గనక
ప్రభు ఏదైనా వాగ్దానం ఇచ్చినట్లయితే ఈరోజు ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నాకు ఆ విషయంలో ఒక ద్వారాన్ని తెరవండి, ఏ మానవుడు కూడా మూయలేని అలాంటి ఒక ద్వారాన్ని తెరవండి అని ఈరోజు మీరు కూడా అడిగినట్లయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ 2024లో ప్రొక్లెయిమ్ చేయండి, ప్రభువా ఈ వాగ్దానం నా కొరకు. శాంసన్ బ్రదర్కి మీరు ఇచ్చారు, ఓకే, ఇట్ ఇస్ ఫైన్, కానీ ప్రభువా నేను కూడా నమ్ముతున్నాను, నాకు కూడా ఎవ్వరు మూయలేని ద్వారాన్ని నా కొరకు తెరవండి ప్రభువా అని మనం అడిగినప్పుడు తప్పకుండా ఈ 2024లో ప్రభు గొప్ప కార్యాన్ని చేస్తాడని నమ్ముతున్నాం. ఈ వాగ్దానం వచ్చినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. మా బిజినెస్లో ప్రభు నూతన ద్వారాన్ని తెరుస్తున్నాడు, మా మినిస్ట్రీలో నూతన ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు. మరి మా హెల్త్ విషయంలో కొన్నిసార్లు అనుకుంటాను, మై డాడ్ ఇస్ లిటిల్ వీక్, మై మామ్ ఇస్ లిటిల్ వీక్. అప్పుడప్పుడు మా అమ్మ నా దగ్గర చెప్తూ ఉంటారు, శామ్ నేను చాలా వీక్గా ఉన్నాను శామ్ అని అంటూ ఉంటారు. మరి మా డాడీ చాలాప్పుడు చెప్తూ ఉంటారు, శామ్ నేను కొద్దిగా వీక్గా ఉన్నాను, మరి మెసేజ్ కొద్దిగా ఎక్కువ టైం ప్రిపేర్ అవ్వంటారు కొన్నిసార్లు. కరెక్ట్గా మీటింగ్కి బయలుదేరుతూ ఉంటాం, నన్ను పిలిచి శామ్ మరి నాకు కొద్దిగా వీక్గా ఉందిరా, నువ్వు ఏది 30 minute మెసేజ్ కాదు 1 గంట నువ్వు లాగాలంటారు కొన్నిసార్లు. సో అంటే బలహీనాలు రావు అని నేను చెప్పట్లేదు, కానీ నేనేం నమ్ముతున్నానంటే ఈ 2024లో ప్రభు ఒక ద్వారాన్ని తెరిచినప్పుడు ఏ మానవుడికి, ఏ అపవాది క్రియలకు, ఏ అపవాదికి కూడా ఏ ఒక్క శక్తి కూడా లేదండి. జోబుని ముట్టడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన పర్మిషన్ తీసుకున్నాడు ప్రభు దగ్గర. అలాగే మీకు గనుక ఒక ద్వారాన్ని తెరిచినప్పుడు అపవాది కూడా పర్మిషన్ అడిగే మీ దగ్గర రావాలి. కనుక ఈరోజు అడగండి, ప్రభువా మీరు ఒక ద్వారాన్ని నా కొరకు తెరవండి. నేను చేసే కష్టం కాదు, నేను చేసే ప్రయత్నాలు కాదు ప్రభువా, కానీ ఈ సంవత్సరం మీరు నా కొరకు ఒక ద్వారాన్ని తెరిచినప్పుడు ఏ మానవుడు, ఏ లోక శక్తిలో కూడా ఏ ఒక్క శక్తి కూడా ఉండదు ప్రభువా అని మీరు అడిగినట్లయితే ఈ 2024 సంవత్సరం ఒక అద్భుతమైన ఒక సంవత్సరంగా మీరు చూస్తారు. యూజువల్గా చాలామంది చెప్తూ ఉంటారు, వాట్ విల్ హ్యాపన్ ఇన్ ఎ న్యూ ఇయర్, ఒక నూతన సంవత్సరంలో ఏమవుతుంది అని కొందరు ఎగదాళిగా అడుగుతూ ఉంటారు. అంటే కొందరు రెజల్యూషన్స్ రాసుకుంటారు, అంటే ఇదంతా చేయాలి, ఇవంతా చేయాలి, ఇదంతా అవ్వాలి అని చెప్తూ ఉంటారు. కానీ అది ఒక అద్భుతమైన సంవత్సరంగా ఉండాలంటే, ఒక పవర్ఫుల్ ఇయర్గా ఉండాలంటే, ఈ సంవత్సరం మనం పోయిన సంవత్సరం చేయనిది ఏదో ఒక నూతనంగా చేస్తేనే ఆ నూతన సంవత్సరంలో ఏదో ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. ఆ గొప్ప కార్యం మనం చూడాలంటే ఈ సంవత్సరం మనం అడగవలసింది ఏం తెలుసా, ప్రభువా మీ హస్తాన్ని మీరు ఒక ద్వారాన్ని తెరిస్తే ఎలా ఉంటుందో నేను చూడాలని ఆశపడుతున్న ప్రభువా అని ఈ సంవత్సరం అడుగుతాం. ఒక నూతన సంవత్సరాన్ని, ఏ సంవత్సరం మనం చూడని అద్భుత కార్యాలను, మా అమ్మ చెప్పినట్టు షీ టోల్డ్ దిస్ ఇస్ అ ఇయర్ ఆఫ్ మిరాకిల్స్. ఈ సంవత్సరం అద్భుతాలు అవ్వాల్సిన ఒక సంవత్సరం అని అన్నారు. ఒక్కొక్క మనిషి కూడా ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క మిరాకిల్ వారి యొక్క జీవితంలో అవసరం. దాన్ని ఈ సంవత్సరం మనం అడుగుతాం, ప్రభువా నాకు ఒక నూతన ద్వారాన్ని నాకు తెరవండి. అలాగే మా నాన్నగారు అడిగారు, ఈ సంవత్సరం నేను చూడాలని ఆశపడుతున్న ప్రభువా అని అడిగారు. ఐ వాంటెడ్ టు సీ ద సాల్వేషన్, యువర్ పవర్, యువర్ మైటీ హ్యాండ్ అని అడిగారు. అలాగే ఈ సంవత్సరం కూడా మనం అడుగుదాం, లెట్ us do something new. ఈ సంవత్సరం ప్రభు యొక్క హస్తాన్ని అడుగుదాం, నూతన కార్యాన్ని ఈ 2024లో చూద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అండ్ బిఫోర్ వి క్లోజ్, అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇచ్చాడు నీకు. ఆమేన్. అద్భుతమైన వాగ్దానం. నువ్వేం చెప్పావు? నూతనముగా బిజినెస్లు ఓపెన్ కావాలి, నూతనముగా హెల్త్. అవును, మా ముగ్గురికి కూడా హెల్త్ మంచిగా దేవుడు అనుగ్రహించాలి, కంచె వేసి మమ్మల్ని కాపాడాలి. అవును. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పావు, 23 వరకు జరగనిది ఈ సంవత్సరం జరగాలి అని చెప్పావు. అది చాలా నాకు మంచిగా అనిపించింది. నేనేమనుకుంటున్నానంటే నీ పెళ్ళి 24లో అద్భుతంగా నీ పెళ్లి జరగాలి. దేవుడు ఓపెన్ చేయాలి, డోర్ ఓపెన్ చేసి మాకు మంచి కుమార్తెను మాకు తీసుకురావాలి. నీకు అద్భుతమైన ఒక మంచి సాటి అయిన
తోడును దేవుడు తీసుకురావాలి. ఇది ఇది కూడా ఓపెన్ అవుతున్నది డోర్ అని నేను విశ్వసిస్తున్నాను. మేమేం నమ్ముతామంటే మా ఫ్యామిలీలో వి స్టార్ట్ ఎవ్రీథింగ్ విత్ ప్రేయర్. అంటే మా ముగ్గురికి కూడా మా సపరేట్ ప్రేయర్ టైం మాకు ఉంటుంది. మామ్ విల్ హ్యావ్ అవర్ సపరేట్ టైం, డాడ్ విల్ హ్యావ్ ఎ సపరేట్ టైం. అంటే నాన్నగారికి వారి టైం ఉంటుంది, అమ్మకు సపరేట్ టైం ఉంటుంది, నాకు సపరేట్ టైం ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము ప్రేయర్ లేకుండా వీ నెవర్ డిడ్. అంటే అన్నిట్లో కూడా ప్రభు యొక్క హస్తం దీనిలో ఉందా, దేవుని యొక్క చిత్తం దీనిలో ఉందా అనే చూసే ఒక అలవాటు మా కుటుంబంలో ఉంది. ఎస్పెషల్గా మా ముగ్గురికి కూడా ఒక చిన్న చిన్న విషయంలో కూడా వి ప్రే అబౌట్ ఇట్. సో ఈ 2024 ఈ 2024వ సంవత్సరం కూడా మేము కుటుంబంగా మేము ముగ్గురం ఉన్నాం కనుక వీ వాంట్ టు ప్రే ఫర్ యూ. మీ కొరకు ప్రే చేయాలని ఆశపడుతూ ఉన్నాము. మరి మా మదర్, మా అమ్మ డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు మన కొరకు మరి మీ కొరకు ఈ 2024 కొరకు మరి వారు ప్రార్థిస్తారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాననే వాగ్దానం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చాడు. అలాగే మేము ముగ్గురం కూడా మరి కలిసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీరు కూడా మాతో కలిసి ప్రార్థించండి. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా మేము ముగ్గురు కూడా ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రభువా కలిసి ప్రభువాని బిడ్డల కొరకు మేము ప్రార్థించడానికి చేరి వచ్చి ఉన్నాం తండ్రి. గతించినది ఏమీ మేము మార్చలేం ప్రభువా, కానీ రానయ్యున్న ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరము 2024 సంవత్సరము ప్రభువా మీరు మా ముగ్గురు ద్వారాను మీరు వాగ్దానం చేసిన రీతిగా నీ బిడ్డలకు కూడా మీరు ఇచ్చిన అనేక వాగ్దానములు రీతిగా ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్తమును చెయ్యగలిగిన దేవుడు ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా నీ బలమైన సన్నిధి ప్రభువా, నీ బలమైన తండ్రి స్పర్శ ప్రభువా ప్రతి ఒక్కరి మీద ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబము మీద, ప్రతి ఒక్కరి బిజినెస్ మీద, ప్రతి ఒక్కరు తండ్రి కుటుంబంలో ప్రభువా, వారి ఇంట్లో ప్రభువా నీ యొక్క సన్నిధిని కుమ్మరించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క ప్రభావంను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ ఆశీర్వాదంను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా ఎక్కడెక్కడ తండ్రి గతించిన సంవత్సరంలో తండ్రి ఏమేం కోల్పోయారో, ఏమేం పోగొట్టుకున్నారో, ఏమేమి వారికి దుఃఖమును కలిగించినదో అవన్నిటికి బదులుగా ప్రభువా వారికి నూతనంగా నేను ఈరోజు చెప్పిన రీతిగా బూడిదకి ప్రతిగా భూదండను వారి జీవితంలో మీరు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎక్కడ దేవుని సన్నిధి ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం గలదు అని వాక్యంలో రాయబడి ఉంది తండ్రి. నీ యొక్క స్వాతంత్ర్యము ప్రభువా, మీ యొక్క విడుదల ప్రభువా, మీ యొక్క రక్షణ ప్రభువా మేము ఈరోజు మేము ప్రకటించిన రీతిగా మీ రక్షణను చూడ్డానికి ప్రభువా, గొప్ప కార్యంను చూడ్డానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి విధమైన ఆటంకంలో దుష్టుని ప్రభావములను చీకటి శక్తి క్రియలను యేసు క్రీస్తు నామములో ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన దుష్టుని ప్రభావంను యేసు నామంలో లయపరుస్తున్నాం తండ్రి. దుష్టునికి స్థలము లేదు, దుష్టునికి ఏ మాత్రము తండ్రి అధికారము లేదు. ఎందుకంటే ప్రభువా మీ సన్నిధి మీ సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్రం ఉందని వాక్యంలో రాయబడి ఉంది. ఇది వింటున్న ప్రతి ఇంట్లోనూ కూడా ప్రభువా నీ యొక్క సన్నిధిని కుమ్మరించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి మీద ప్రభువా నీ బలమైన ప్రభావం, నీ బలమైన హస్తమును ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ఆవరించుకొని ప్రభువా వారిని కమ్ముకొని ప్రభువా వారిని ప్రతి నిత్యము కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఈ 2024 అంతా కూడా ప్రభువా ప్రతి నిత్యము వారిని నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. నీ నడవలసిన త్రోవను నేను నీకు నేర్పిస్తానని చూపిస్తానని చెప్పిన దేవుడు ఆ రీతిగానే చూపించి నేర్పించి ప్రభువా ఏ రీతిగా ఇజ్రాయేలు ప్రజలతో రండి తండ్రి అరణ్యములో కూడా మీరు మార్గమును చూపించి ఏ రీతిగా వారిని పోషించి నడిపించారు
ఆ రీతిగా ఈ సంవత్సరంలో కూడా మీరు చేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబంలో క్షేమం దయచేయండి. చదువుతున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యంను చేయండి. పెళ్లి కొరకు కనిపెడుతున్న వారికి పెళ్లి జరగడానికి కృప చూపించండి. సంతానం లేకుండా ఏడుస్తున్న వారికి ప్రభువా సంతానం దయచేయండి. రోగంలోను వ్యాధిలోను పడుకలో ఉంటున్న వారికి ప్రభువా వారికి మేలును ప్రభువా వారికి స్వస్థతను ఆరోగ్యంను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క కటాక్షము ప్రభువా ప్రతి ఒక్కరి జీవితంలో దిగి వచ్చును గాక. మీ చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం ప్రభువా. మాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే తోడుండి ప్రభువా ఆశీర్వదించమని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ హస్తం వారి ప్రతి ఒక్కరికి చూపించి ప్రభువా నీ వెలుగు ఎప్పుడు వారి కుటుంబంలో ఉంటూ నిత్యము నడిపించమని ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చేతికి వారిని అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే తోడుండి ప్రభువా నిత్య నివాసిగా వారితో ఉంటూ ప్రభువా గొప్ప కార్యమును వారి జీవితంలో చేయమని, ఆశ్చర్య కార్యములను చేయమని, వారిని ఎప్పుడు స్తుతించి కొనియాడునట్లు చేయమని ప్రభువా వారందరినీ కూడా మమ్మల్ని తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. ఆమెన్. Happy New Year 2024.